హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చందుని. మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. ఈరోజు మన టాపిక్ వచ్చి ఎవరైతే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అంగన్వాడీలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. ఆ అప్డేట్ ఏంటంటే అంగన్వాడీలు ధర్నా చేస్తున్నారండి. దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కిందన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. మనకి 17వ తేదీ 18న అంగన్వాడీలు ధర్నా. కలెక్టరేట్ల ఎదుట వంటవారపు మినీ అంగన్వాడీల 10 నెలల వేతనం చెల్లించాలని భారీ నిరసనలు. 18,000 వేతనం చెల్లింపు సహా ఇతర హామీలు అమలు చేయాలని డిమాండ్. ఎవరైతే అంగన్వాడీలు ఉన్నారో వారు కలెక్టరేట్ల ఎదుట అంటే ధర్నా అనేది చేయబోతున్నారు. మినీ అంగన్వాడీలు అంటే ఎవరైతే మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉంటాయి కదా, అక్కడ 10 నెలలైనా వేతనాలు లేవంటే జీతాలు చెల్లించలేదని ఇక్కడ అంగన్వాడీలు ధర్నాలు చేస్తున్నారు. 18,000 వేతనం చెల్లింపు సహా ఇతర హామీలు అమలు చేయాలని డిమాండ్. అంటే ఎవరైతే అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరికీ 18,000 వేతనాలు చెల్లింపు చేయాలని వాళ్ళు ధర్నా చేస్తున్నారని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఇక చూసుకుంటే సర్కార్ దిగి వచ్చేంత వరకు ఉద్యమం, ప్రభుత్వానికి అంగన్వాడీలు హెచ్చరిక. మనకి ఎవరైతే సర్కారు దిగి వచ్చే అంతవరకు ఉద్యమం, ప్రభుత్వానికి అంగన్వాడీల హెచ్చరిక. హైదరాబాద్ మార్చ్. రాష్ట్రంలోని మినీ అంగన్వాడీల టీచర్లకు 10 నెలల వేతనాలు నిలిపివేసిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ అంగన్వాడీ టీచర్లు అసోసియేషన్ టీఏ కాలని నిర్ణయించింది. టీఏ నేతృత్వంలోని ఈ నెల 17, 18న తేదీలలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ధర్నా చేయాలని కార్యాచరణ ప్రకటించారు. అందులో భాగంగా 48 గంటల పాటు కలెక్టరేట్ల వద్ద వంట వార్పు కార్యక్రమం నిర్వహించినట్లు సిఐటియు రాష్ట్ర నాయకురాలు సునీత వెల్లడించారు. ఈ మేరకు మంత్రి సీతక్కతో పాటు సంబంధిత అధికారులు నోటీసులు అందజేయనట్లు ఆమె తెలిపారు. మనకైతే రాష్ట్రంలోని ఏవైతే మినీ అంగన్వాడీ సెంటర్స్ ఉంటాయో వారందరికీ 10 నెలలుగా జీతాలు రాలేదని, 10 నెలలుగా జీతాలు నిలిపివేసినారని ఇక్కడ అంగన్వాడీ టీచర్ల అసోసియేషన్ టీఏ మనకి కదం తొక్కాలని నిర్ణయించడం జరిగింది. ఈ నెల 17, 18 తేదీలలో ఏవైతే అన్ని జిల్లాల కలెక్టర్ల ముందు మనకి ధర్నా చేస్తున్నారు. మనకి 48 గంటల పాటు మనకి కలెక్టర్ వద్ద కార్యాచరణ వంట వార్పు కార్యక్రమం అనేది మొదలుపెట్టడం జరుగుతుంది. ఇక్కడ సిఐటియు రాష్ట్ర నాయకురాలు సునీత అనేది ఇక్కడ వెల్లడించడం జరిగింది, మాట్లాడడం జరిగింది. ఇక లెక్కలేసి పక్కకు పెట్టి రాష్ట్రంలోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఐసిడిఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అంగన్వాడీలకు కష్టాలు మొదలయ్యాయి. వాటిలో పనిచేసినటువంటి టీచర్లు, హెల్పర్లు పరిస్థితి అగమ్య గోచారంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు అంగన్వాడీలకు 18,000 వేతనం చెల్లిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అప్పుడు పిసిసి హోదాలో హామీ ఇచ్చిన ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదు. అలాగే రిటైర్ అయిన అంగన్వాడీ టీచర్లకు ఇస్తామన్న బెనిఫిట్స్ కూడా అమలుకు నోచుకోలేదు. అందుకోసం 50 కోట్లు అవసరమని లెక్కలు వేశాక సంబంధిత ఫైళ్లను పక్కకి పెట్టేశారు. ఈ మేరకు ఆ సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిమాండ్లు సాధనకు ధర్నా చేయాలని నిర్ణయించారు. డిమాండ్లు నెరవేర్చేదాకా ఉద్యమం ఆగదని కాంగ్రెస్ సర్కారు, ఆ సంఘం నాయకులు హెచ్చరిస్తున్నారు. మనకైతే లెక్కలేసి పక్కకు పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అంటే అప్పుడు మనకి రాష్ట్ర ప్రభుత్వం ఏదుందంటే కాంగ్రెస్ అని అధికారంలోకి వచ్చింది. ఎవరైతే ఇక్కడ అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్లు ఉంటారో కష్టాల పాలవుతున్నారు. మనకి గత అసెంబ్లీ ఎన్నికల ముందు అంగన్వాడీలకి సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పారంటే 18,000 వేతనం చెల్లిస్తామని చెప్పడం జరిగింది. అక్కడ మనకి పిసిసి హోదాలో చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. అలాగే రిటైర్ అయిన అంగన్వాడీ టీచర్లకి మనకి 50,000 బెనిఫిట్స్ అనేది కల్పిస్తామని చెప్పడం జరిగింది. అందుకోసం 50 కోట్లు అవసరమైతే అని లెక్క వేయడం కూడా జరిగింది. దానికి డిమాండ్ చేస్తున్నారు. అందుకే అంగన్వాడీ కార్యకర్తలు మరియు టీచర్ల ఏర్పాట్లు మనకి ధర్నా చేయాలని కోరుతున్నారు. అంగన్వాడీల డిమాండ్లో కొన్ని: ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లించాలి, పిఎం శ్రీ పథకాన్ని పూర్తిగా రద్దు చేయాలి, ఆ పథకం నిధులను
ఐసిడిఎస్కు కేటాయించాలి. ఇక్కడ ప్రతి నెల 1వ తేదీన వేతనాలు అంటే జీతాలు చెల్లించాలి. పిఎం శ్రీ పథకాన్ని అంటే పిఎం శ్రీ పథకాన్ని పూర్తిగా రద్దు చేయాలి. పథకం నిధులను ఏకంగా ఐసిడిఎస్కి కేటాయించాలి. మొబైల్ కేంద్రాలను రద్దు చేసి పాత విధానంలో ఐసిడి సేవలు కొనసాగించాలి. టీచర్లకు నెలకు 18,000 వేతనం చెల్లించాలి. సిబ్బంది పిఎఫ్ సౌకర్యం కల్పించాలి. గుజరాత్ హైకోర్టులో తీర్పు ప్రకారం వారిని రెగ్యులర్ చేయాలి. టీచర్లకు ఆయాలకు గ్రాట్యుటీ చెల్లించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి. ఆరోగ్యలక్ష్మి మెనూ ఛార్జీలు పెంచాలి. పిల్లలకు 5, బాలింతలకు గర్భిణీలకు 10 పెంచాలి. ఐసిడిఎస్లో బలోపేతం కోసం నిధులు పెంచాలి. పక్కా భవనాలు నిర్మించాలి. పెండింగ్లో ఉన్న టీఏడిఏ ఇంక్రిమెంట్ ఇన్ఛార్జ్ అలవెన్స్లు బకాయిలు చెల్లించాలి. అంగన్వాడీ సిబ్బంది ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే అంగన్వాడీల కోసం డిమాండ్ కొన్ని ఏం చేసినారంటే అంగన్వాడీలు 1వ తేదీన వేతనాలు అనేది మనకి చెల్లించాలి. అంటే 1వ తేదీన డబ్బులు అనేది 1వ తేదీన జీతాలు అనేది చెల్లించాలి. తర్వాత పిఎంసి పథకం అనేది పూర్తిగా రద్దు చేయాలి. తర్వాత మొబైల్ కేంద్రాలు రద్దు చేసి పాత విధానంలో ఐసిడిఎస్ సేవలు కొనసాగించాలి. మనకి ఏవైతే మొబైల్ యాప్లో అంగన్వాడీకి సంబంధించి కొన్ని సేవలు ఉంటాయో ఆ సేవలన్నీ మొబైల్ కేంద్రాలను రద్దు చేసి పాత విధానంలో ఐసిడిఎస్ సేవలను కొనసాగించాలి. అంటే పాత సేవలు అనేది కొనసాగించాలని ఇక్కడ చెప్పడం జరిగింది. టీచర్లకు నెలకు ఎంత ఇస్తున్నారంటే 18,000 వేతనం చెల్లించాలి అని ఇక్కడ చెప్పడం జరిగింది. సిబ్బందికి పిఎఫ్ సౌకర్యం కూడా కల్పించాలని చెప్పడం జరిగింది. గుజరాత్ హైకోర్టు తీర్పు ప్రకారం వారిని రెగ్యులర్ చేయాలని, అంటే ఎవరైతే అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్లు ఉన్నారో వాళ్ళని రెగ్యులర్గా పర్మనెంట్గా చేయాలని చెప్పడం జరిగింది. గుజరాత్ ప్రభుత్వం ప్రకారం టీచర్లకు ఆయాలకు గ్రాట్యుటీ చెల్లించాలి. ఎవరైతే టీచర్లు ఆయాలు ఉంటారో వాళ్ళకి గ్రాట్యుటీ చెల్లించాలి. రిటైర్మెంట్ అంటే అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్లు రిటైర్మెంట్ అంటే లాస్ట్ ఇయర్లో వాళ్ళు జాబ్ వదిలే టయానికి మనకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేటివి వెంటనే చెల్లించాలని, తర్వాత ఆరోగ్యలక్ష్మి, తర్వాత మెనూ ఛార్జీలు పెంచాలి. పిల్లలకు 5, బాలింతలకు గర్భిణీలకు 10 పెంచాలని ఇక్కడ చెప్పడం జరిగింది. ఆరోగ్యలక్ష్మి ద్వారా మెనూ ఛార్జీలు అంటే మెస్ ఛార్జీలు ఇక్కడ పెంచాలని, పిల్లలకు 5, బాలింతలకు గర్భిణీలకు 10 పెంచాలని ఇక్కడ చెప్పడం జరిగింది. ఐసిడిఎస్లు బలోపేతం కోసం నిధులు పెంచాలి. ఏవైతే మనకి ఐసిడిఎస్లు ఉన్నాయో వారి కోసం నిధులు పెంచాలని, తర్వాత పక్కా భవనాలు నిర్మించాలని, ఏవైతే కేంద్రాలు ఉంటాయి కదా అంగన్వాడీ కేంద్రాలు, మినీ కేంద్రాలు, తర్వాత ఐసిడిఎస్ కేంద్రాలు ఉంటాయి కదా అక్కడ ఒక పక్కా భవనాలు నిర్మించాలని ఇక్కడ చెప్పడం జరిగింది. పెండింగ్లో ఉన్న టీఏడిఏ ఇంక్రిమెంటు ఇన్ఛార్జీలు అలవెన్స్ బకాయిలు చెల్లించాలి. అంగన్వాడీ సిబ్బందికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయాలి. ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలని మాకు అందాలని ఇక్కడ తెలియజేయడం జరిగింది. అంగన్వాడీ కార్యకర్తలు మరియు టీచర్లు మరియు హెల్పర్లు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.